హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎవరు సండే ఎపిసోడ్ ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. సండే ఎపిసోడ్ అయితే నాకైతే సూపర్ అనిపించింది. ఎందుకంటే సండే ఎపిసోడ్లో ఫస్ట్ సండే ఎపిసోడ్ నాకు సరుస్తారు ఏం తోఫాన్ ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత ఆడియన్స్తో మాట్లాడతారు. కళ్యాణ్ తనుజ ఫేవరెట్ ఇద్దరు ఎవరో ఒకరంటే లేదు సార్ నాకు ఇద్దరు ఇష్టం అని చెప్తుంది. తర్వాత సరే అని ఇంకా ఏమన్నాడు నాకు సార్ కూడా ఇంకా ఇద్దరు ఇష్టం అని చెప్తుంది. ఇంకా ఇష్టం అని చెప్పినప్పుడు ఇంకా ఓకే అంటే ఒకరు వాళ్ళు ఇంకా టాప్ 6 ఉన్నారు కదా, టాప్ 5 చేద్దామని అనుకుంటారు. అయితే ఇప్పుడు హాయ్ అంటే హలో హాయ్ అని అంటారు. అందరు ఎలా ఉన్నారు అంటే ఓకే సార్ సూపర్ అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు టాప్ 5లో మీరందరూ ఇప్పుడు టాప్ 6లో ఉన్నారు కదా, మీరందరూ మనీ వస్తే ఒక్కొక్కరు ఏమేమి చేస్తారో మనీ గురించి మాట్లాడదామని అంటాడు. అయితే సరే అని నేను అయితే ఫస్ట్ ఎవరు భరణి గారు మనీని రివీల్ చేయండి అని అంటే అయితే ఓకే అని చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మనీని రివీల్ చేస్తారు. మనీని రివీల్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ భరణి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే చాలామంది సార్ పేరెంట్స్ వచ్చి అనాథాశ్రమం వృద్ధాశ్రమానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాను అంటే మా అమ్మని అడిగిస్తే సార్ నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నా, అమ్మని అడుగుతా, అమ్మ ఎంత అంటే అంత చెప్తాను అంటే అబ్బా భరణి గారు వాళ్ళ మమ్మీని చాలా నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది. నిజంగా అట్లా ఇష్టపడాలా అమ్మ వాళ్ళని అని నా ఒపీనియన్. రియల్ చెప్తున్నా, మీకు ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియల్ అట్లా అనిపిస్తుంటుంది. తర్వాత భరణి గారు వాళ్ళ మమ్మీని అడుగుతుంటారు. డెమాన్ ఇమ్ముని అంటాడు. ఇమ్ముని అన్నాక ఇమ్ము వచ్చినాక సార్ ప్రైజ్ మనీ మా చిన్న ఉన్నప్పటి నుంచి మా చదువులకు మా ఇంట్లో వాళ్ళ అప్పులకు ఆదానికే సరిపోయినాయి సార్. చాలా మనీ ఇప్పుడు కొన్ని అప్పులు ఉన్నాయి, ఇంకా అప్పు చేసి ఇల్లు కట్టాను. ఆ అప్పులన్నీ తీసుకున్న తర్వాత కొంచెం మనీ ఆ అమ్మాయికి పీజీ చేపిస్తాను, నేను నా మనీతో పీజీ చేపిస్తాను, అమ్మాయిని చదివిపిస్తా సార్, అంతే సార్ నేను అని చెప్తారు. భలే అనిపిస్తుంది. తర్వాత డెమాన్ పెళ్ళికొడుకు సేమ్ పెళ్ళికి వచ్చిన అతిథిలా ఉన్నావంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటారు. పెళ్ళికొడుకు అంటే అందరు చూస్తారు. పెళ్ళికొడుకు డెమాన్ అడుగుతాడు. డెమాన్ అడిగినప్పుడు సార్ మా నాన్నకు ఇప్పటికే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ పాపం. డెమాన్ ఎంతమందికి నచ్చింది చెప్పండి. ఇది క్యాన్సర్ పేషెంట్ కాబట్టి వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, మా నాన్న ట్రీట్మెంట్కి ఇస్తాను, ఇందులో సగం పంచుకోవాలి అంటే నువ్వేం చేస్తావు అంటే సగం పంచుకోవాలంటే నేను కళ్యాణ్ సేమ్ ఒకటే కేటగిరీ కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చాం కాబట్టి కళ్యాణ్కి సగం నాకు సగం నేను సగం తీసుకుంటాను అని అంటారు. సూపర్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. రియల్ చెప్తున్నా సూపర్. నాకు కళ్యాణ్కి సగం నేను సగం తీసుకుంటాను సార్ అని అంటారు. నైస్. తర్వాత 25 సార్ అట్లా ఇస్తాను అని అంటారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమనుకుంటున్నాను 5 lakhs గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా సార్. 5 lakhs ఏదన్నా కొనిపించాలి అనుకుంటున్నా సార్, నేను రీతుకు కొనిపిస్తాను సార్ అంటారు. సూపర్ అంటారు. అవునా 5 lakhs పెట్టి ఏం కొంటావురా, 5 lakhs పెట్టి ఏం కొంటావు అని ఇంకా వాళ్ళందరూ ఫన్గా మాట్లాడుతుంటారు. నాకైతే హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఇది కదా రా బాబు ఫన్ అంటే అని అంటారు కదా, అట్లా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఇది సూపర్. తర్వాత తనుజ అడిగితే మా మమ్మీ సరే తనుజ మా మమ్మీ చాలా కష్టపడ్డది సార్, కష్టపడ్డది. ఆవిడ కొన్ని మనీ ఇచ్చి చాలామంది చదువు విషయంలో వాళ్ళ విషయంలో ఇవ్వలేకపోతుంది, బెస్ట్ ఇవ్వలేకుండా నేను బెస్ట్ చదువు ఇవ్వాలని చాలామందిని అనుకుంటా. ఆ విధంగా నేను మనీ ఇచ్చేద్దామని అనుకుంటున్నా సార్. వాళ్ళకైతే ఎవరికైతే నీడ్ ఉంటుందో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటున్నా సార్ అంటే సూపర్ అనిపించింది నాకు. నిజంగా చాలా బాగా అనిపించింది తనుజ కూడా. మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత తనుజ అట్లా అనిపించిన తర్వాత మన సంజన మీరేం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు 10 లక్షలు పే చేసి మిగతా వాళ్ళకు ఆప్షన్ అవి ఉన్నాయి కదా అవన్నీ నేను చేస్తామ్మా అని
చేస్తా అని అంటే సూపర్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించింది అది కూడా కమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రియల్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా వాళ్ళు నవ్వుకుంటా చాలా నవ్వుతుంటారు. ఫన్గా చాలా మంచిగా అనిపిస్తుంది. అనక కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ సార్ నేను ఒక ఆఫర్ అంటే వాళ్ళది ఒకటి అంటే ఆయన ఒకటి పెట్టాలనుకున్నా అంట. అప్పుడు ఆ పెట్టే టైంలో అంటే నాకు అంత మనీ లేవు, నేను నాకు పెట్టే అంత ఇష్టం కానీ మనీ లేకుంటే సార్ ఇప్పుడు నేను మనీ పరంగా కరెక్ట్గా ఉన్నా కాబట్టి ఈ మనీ వస్తే నేను ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని చదివిపిస్తాను అని అంటారు. ఇందులో సంవత్సరాన్ని ఇమ్ము అన్నకి ఇస్తాను, ఇమ్ము అన్నకు 25 ఇస్తాను. కళ్యాణ్ అయితే ఏందో పవన్ మీద గడ్జి పెట్టుకున్నాడు అనిపించింది నాకు. నిజంగా నాకు అస్సలు నచ్చలేదు కళ్యాణ్. ఎందుకంత కోపం, నాకైతే చాలా కోపం వచ్చింది. తర్వాత పిల్లల్ని చదివిపిస్తాను కదా ఫ్యామిలీ వాళ్ళకు, కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ అమ్మకు ఒకానొక టైంలో గోల్డ్ మా కళ్యాణ్ వాళ్ళ అమ్మకు గోల్డ్ బీరువాలే సరిపోకున్నట్ట. అంటే కేజీఎఫ్లా అని అంటాడు. అంత ఉండేది సార్, అంత ఉండేది. ఓకే చాలామంది చెప్పేవాళ్ళు అంత ఉండేది మీ అమ్మకు అంత ఉండేది అని అన్నారు. అది ఇప్పుడు లేదు. నేను ఆమెకు గోల్డ్ కొనిస్తాను. తర్వాత ఈ మనీతో అంత గోల్డ్ వస్తుందా అనిపించింది నాకు ఒక్కొక్కసారి. గోల్డ్ కొనిపిస్తాను, తర్వాత ఇంకా నేను అది చేశాను సార్ అంటారు. తర్వాత ఇంకా 25 ఇస్తాను అంటే సేవింగ్ తనుజ సేవ్ చేసుకుంటుంది. పాపం డిమాండ్ని ఎవరు సేవ్ చేసుకోవాలని ఎవరు అడగరు, ఎవరు పే చేయరు. భరణి గారు పే చేస్తారు. ఒక్కొక్కరు ఎవరెవరు పే చేసిండే ఫస్ట్ తనుజని సారీ ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీని పే చేస్తాడు. అంటే ఒక బాల్స్ అవి రత్నాలు అంటారు బాల్స్ని. సెకండ్ తనుజని డిమాండ్ పే చేస్తారు. థర్డ్ వీళ్ళెవరు వాళ్ళు వేస్తారు భరణి గారిని ఇమాన్యుయల్ తనుజ సేవ్ చేస్తారు. భరణి గారు డిమాండ్ని సేవ్ చేస్తారు. సంజన గారు ఇమాన్యుయల్ సేవ్ చేస్తారు. అలా ఉంటుంది కదా, అలా మాట్లాడుకుంటుంటారు. అయినాక మస్తు నవ్వుతుంది. నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు కానీ చాలా మంచిగా తనుజ సేవ్ అయింది. అబ్బా హ్యాపీ. లోపల కళ్యాణ్ కూడా ఫుల్ హ్యాపీ. తర్వాత ఒక గేమ్ పెడతారు లోపల అంటే ఇమిటేట్ చేయడం. ఒక్కొక్క తనుజ పవన్ని శ్రీతుని పవన్ని ఇమిటేట్ చేసింది ఎవరంటే మన భరణి గారు. అంటే దుబ్బడం అట్లాంటి కొన్ని చిన్న చిన్న ఇమిటేట్ చేశారు. అది హైలైట్ అయిపోయింది. సెకండ్ పవన్ని సేవ్ చేశారు. పవన్ది నిజం గోడలు బద్దలు కొట్టుకొని వచ్చారు. నువ్వు వచ్చావురా పుల్లి అన్నట్టు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చింది. అది అయితే హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. థర్డ్ ఇమ్ముని సేవ్ చేస్తే ఇమ్ముది కూడా చాలా బాగుంటుంది ఇమిటేట్ చేయడం. అట్లా ఇమ్ము వీళ్ళిద్దరు ఈ మధ్యలో తనుజది డెమోది సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. లాస్ట్లో ఫైనలిస్ట్ భరణి గారు ఎలిమినేట్ అయ్యాడు. సంజన టాప్ 5లో ఉండి సంజన ఎప్పటి వేసి నేను టాప్ 5లో ఉంటారా అనే సంజన గారు ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. చాలా హ్యాపీ నిజంగా నాకు సంజన గారు టాప్ 5లోకి రావడం. భరణి గారు వచ్చింటే వేస్ట్ అనిపిస్తుంది నాకు రియల్. ఎందుకంటే నేను భరణి గారు ఎందుకు రావద్దు అని అంటే మనం బయటకు పోయి వచ్చినాక మన గేమ్ ఎలా ఆడాలి, ఎవరితో ఎలా ఉండాలి అవన్నీ తెలుసు కానీ అట్లా నిజంగా నాకు టాప్ 5 ఓకే సంజన గారు బెటర్ అని అనిపించింది. నిజంగా సూపర్. సంజన గారు టాప్ 5లో ఉన్నారు. హ్యాపీ, చాలా హ్యాపీ. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. మళ్ళీ ఆయనది చిన్నగా ఏవి ఆల్రెడీ 2 ఏవీలు. శ్రీజకు ఒక్క ఏవి కూడా ఇవ్వలేడు. ఇప్పుడు ఏవీలు నిజంగా కోపం వచ్చింది. శ్రీజకి ఇచ్చినా కూడా చాలా బాగుండేది అని కూడా అనిపించింది. ఇంకా ఎవరిని ఏమనలేం కదా, ఇస్తారు కదా కొంతమంది, అలానే ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరిని ఏమనలేం. ఇంకా ఏవి వేసిన తర్వాత ఓకే హ్యాపీ, జస్ట్ హ్యాపీ అంతే, హ్యాపీ. తర్వాత ఇంకా తనుజని విలన్ అని అంటాడు. నాకు సరే సూపర్ అనిపించింది నాకు. అంటే ఫన్ వేలా చాలా అందమైన రాక్షసి అట్లా ఇట్లానే కామెడీగా మాట్లాడుతుంటారు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు, నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత భరణి గారు ఇంకా ఎలిమినేట్ అయినాక వీడియో అయిపోయాక ఎవరెవరు మంచిగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతారు. సైనిక నీకు సలాం అని వాళ్ళు మాట్లాడతాడు కళ్యాణ్తో. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ టాప్ 5లో ఉన్న వాళ్ళు డిజర్వా కాదు ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.